వాయిస్ ఆఫ్ గాడ్ వర్తమానాలను ప్రతిరోజు ఆలకిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతనామం పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ధ్యాన వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉంచమని యేసయ్య ఉన్నతనామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్య సందేశము రెవరెండ్ డి వరకుమార్. ధ్యానాంశం ఒంటరితనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనమందు ఒంటరితనానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలు మన నిమిత్తమై దేవుడు ఇవ్వటం జరిగింది. మనిషి జీవితంలో అన్నింటికంటే ఎక్కువ బాధ పెట్టేటువంటిది ఒంటరితనం. ఒంటరితనం అంటే ఒక్కడే ఉండటం అని కాదు, అందరి మధ్య ఉన్న ఎవరూ పలకరించేటువంటి వారు లేకపోవడం. అదేవిధంగా అందరూ ఉండి ఎవరూ లేని వారి వలె జీవించటం. నేడు పలు విధాలైనటువంటి ఒంటరితనాలను గురించి క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. చదువుకున్న లేఖన భాగం ప్రకారం దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ లేఖన భావం మానవాళి దేవునికి దగ్గరగా జీవించట్లేదు, అందువల్ల దేవుడు లేని ఒంటరితనం అనుభవిస్తున్నారు. దేవుని యొద్దకు రాకుండా ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా మనిషి మొదట పతనం అవుతున్నాడు అన్నది నిజం. అందుకే ఆయనకు దూరంగా ఉండేటువంటి వారు ఎవరైనా సరే కొంతమంది మధ్యలో ఉన్న ఏదో తెలియనటువంటి లోటు హృదయంలో కలిగి జీవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. దేవుడు లేని ఈ ఒంటరితనాన్ని మనిషి అనుభవిస్తూనే కాలం గడుపుతున్నాడు. దానికి గల కారణం పాపం, అవిధేయత, గర్వం అన్నటువంటి విషయాలు తీసివేసుకోలేక ప్రభువుకి దగ్గరగా రాని జీవితాలు జీవిస్తూ ఆధ్యాత్మిక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని చెప్పాలి. అంటే దేవుడు లేనటువంటి, ఆయనను కలిగి ఉండనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఇది. ఒంటరితనానికి దక్కే ఫలితం ఏంటో తెలుసా? దేవునిని మరచి తిరిగేటువంటి జనులు ఎవరైనా సరే పాతాళమునకు దిగిపోతారు అని దైవలేఖనం తెలియచేస్తూ ఉంది. పాతాళం అంటే ఆయన లేనటువంటి ప్రాంతం, ఆయన మాటలు వినబడినటువంటి స్థలం. మారు మనస్సు పొందమని పలుమార్లు బోధించేటువంటి బోధకులు లేనటువంటి స్థానం. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రాకుండా అటు ఇటు తిరిగేటువంటి వారు అనుభవించేటువంటి ఒంటరితనం పరిస్థితికి వ్యక్తిని లాక్కొని వెళుతుందో దైవలేఖనాలు విపులంగా మన ముందు ఉంచుతూ ఉన్నాయి. అందుకే ఆయన యొద్దకు వద్దాం, ఇప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు, ఆయన్ని కలిగినటువంటి బిడ్డలమై జీవించగలుగుతాం. భయంకరమైనటువంటి ఒంటరితనానికి గల కారణం ఏంటి? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీ దోషములే అని, 2వ వచనం మీ పాపములే అన్నటువంటి కారణాలను పరిశుద్ధ లేఖనాలు మన ముందు ఉంచుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు లేని ఒంటరితనంలో నుంచి బయటికి రావాలంటే తప్పకుండా దేవుని యొద్దకు రావటానికి ఏవేవి ఆటంకాలుగా ఉంటున్నాయో వాటన్నిటినీ మనం దూరం చేసుకోవాలి. అప్పుడు
ఆయన తోడుతో మనం జీవించగలుగుతామని దైవలేఖనాలను బట్టి మదిలో ఉంచుకుందాం. అలాగనే ఈ ఒంటరితనాలకు గల కారణాల్లో రెండవదిగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి తండ్రి ఇద్దరు కుమారుల ఉదంతంలో చిన్న కుమారుడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ లేఖనాలను క్షుణ్ణంగా ఎరిగినటువంటి బిడ్డలమే మనం. స్నేహితులున్నారని వెళ్ళాడు, ధనం ఉందని వెళ్ళాడు, వ్యాపారం చేసి లాభం సంపాదించవచ్చని వెళ్ళాడు. చివరికి ఏవీ తనతో లేవు, ఒంటరి వాడైపోయాడు. ఎవరు విడిచిపెట్టారు, తన అనుకున్నవన్నీ కూడా పోగొట్టుకోవటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఒంటరితనానికి మరో కారణం ఏంటి అనంటే తండ్రిని అర్థం చేసుకోలేకపోవడం, కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు అనేటువంటి ఆలోచన లేకుండా జీవితాన్ని కోరుకొని వెళ్తూ ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు మానవాళి. నేటి సమాజంలో వస్తువుల్లో కానీ అలాగే కుటుంబాల్లో కానీ ఈ సమస్యను మనం గమనిస్తూనే ఉన్నాం. భారతదేశ జనాభా 140 కోట్లు పైమాటే. ఇప్పుడు ప్రపంచంలో రెండవ అత్యంత ఒంటరి దేశంగా ఉందని తాజా నివేదికల ప్రకారం తెలియచేయటం జరిగింది. 10 మందిలో 6 ఒంటరితనంతో బాధపడుతున్నారని, గల కారణాలు సోషల్ మీడియా అలాగే మొబైల్స్, ఇతరత్ర బయట అలవాట్లు అన్నవి కారణాలుగా చెప్పబడతా ఉన్నాయి. సోషల్ మీడియాలో వందల కొద్ది స్నేహితులు, నిజ జీవితంలో మాట్లాడటానికి ఎవరూ లేనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దుస్థితులు కూడా ప్రతిరోజు వార్తాపత్రికల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. స్వయంకృత అపరాధం వల్ల కొని తెచ్చుకున్నటువంటి ఒంటరితనపు జీవిత ఫలాలు ఇవి. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న ఈ లేఖనాలు మనస్సులో ఉంచుకుంటూ దేవునికి దూరంగా ఉండటం వల్ల వచ్చే ఒంటరితనాన్ని, కుటుంబం, సోదరులు సహోదరీలు వంటి అనుబంధపు స్థితిలో నుంచి బయటికి వెళ్ళి కొని తెచ్చుకునేటువంటి ఒంటరితనాలు గురి కాకుండా జాగ్రత్త పడదాం. దేవుడు మనకిచ్చిన ఈ లేఖనాలు మదిలో ఉంచుకొని ఒంటరితనపు దుష్ఫలితాలకు గురి కాకుండా ఉండటానికి దేవునికి దగ్గరగా, కుటుంబానికి సన్నిహితంగా జీవిస్తూ దైవ ప్రేమతో ముందుకు నడుద్దాం. దేవుని కలిగినటువంటి బిడ్డలంగా తోడుతో జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడి లేఖనాలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి కనికరము కలిగిన దేవా, మాకిచ్చినటువంటి ధ్యాన వాక్యములను బట్టి మీకే స్తుతులు తండ్రి. ఆలకించిన నీ బిడ్డలందరినీ దీవించండి దేవా. ఒంటరితనాలు అనేటువంటి విషయాల గురించి ఈవేళ మాకు 2 విషయాలు మీరు బోధించారు. మీకే స్తుతులు దేవా. వద్దకు రానంత కాలం నీవు లేని ఆధ్యాత్మిక ఒంటరితనాన్ని మేము అనుభవిస్తాం. అంటే పాపంలో, అవిధేయతలో, పాపంలో జీవిస్తా పతనమయ్యే ప్రమాదం ఉంది. దగ్గరగా వచ్చే జీవితాలు మేము కలిగి ఉండే కృపేయండి. శుద్ధిరా, అలాగుననే సోషల్ మీడియాలు, మొబైల్స్, బయట ఉన్నటువంటి అలవాట్లు, స్నేహాలు, ఇలాగూ ఎన్నో విషయాలతో ముడిపెట్టుకొని కుటుంబ సభ్యుల మాటలు కూడా లెక్క చేయక మిగిలే ఒంటరితనపు బాధ అనుభవించే దుస్థితికి మేము కానీ నీ మాటలు ఆలకిస్తున్నటువంటి ఎవరూ కూడా దిగజారుకుడినట్లు నీ కృప దయచేయమని విన్నవించుకుంటా ఉన్నాం. మా తండ్రి, లేఖనాలు ఆలకించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి అవసరాలు తీర్చమని అడుగుతున్నా, విన్నపాలకు జవాబులు ఇవ్వమని అడుగుతున్నా, ప్రయత్నాల్లో సఫలతలు ఇవ్వమని అడుగుతున్నా, వారి కార్యములను సఫలపరచమని అడుగుతూ ఉన్నాం. నిన్ను నీవు ప్రేమించి మాకిచ్చిన కుటుంబాన్ని,
దూరం చేసుకుంటూ వల్ల వచ్చే ఒంటరితనపు పరిస్థితికి మేము వెళ్లకుండా ఉండేటట్లు నీ కృపనివ్వండి. నీతో నడిచే జీవితాలు ఇవ్వండి. లేఖనాలు ఆలకించిన వారందరినీ ఆశీర్వదించండి. తిరిగి లేఖనాలు ధ్యానించుకునే వరకు మీ సన్నిధి తోడి ఓమని యేసయ్య దివ్యనామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.